ఫ్రెండ్స్, పచ్చడి ఎలా నిల్వ ఉండాలన్నది ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పచ్చడి టేస్టీగా చేసుకోండి. ఇప్పుడు పచ్చడిలు ఫ్రెండ్స్ ఇవి నేను చిన్నవి తీసుకున్నాను, పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. పెద్దవి తీసుకున్నా సరే, చిన్నవి తీసుకున్నా సరే ఒకటే. నేను చిన్నవి తీసుకుని చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రేగులు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, మెదులుతున్నాయి కదా. ఇవే కాకుండా మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒకసారి చూడండి. నేను తీసుకున్నాను ప్లేట్లోకి ఇవన్నీ ఎలా తీసుకున్నానంటే, ఒక 4 టేబుల్ స్పూన్లు ధనియాలు, 7 ఎండుమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 7 ఎండుమిరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటుగా 2 కరివేపాకు రెమ్మలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఒక వెల్లుల్లి అలాగా ఒలిచి పెట్టుకోండి. అలా పక్కగా పెట్టుకోండి, సరిపోద్ది. ఇంకా దీంతో పాటుగా మనం కారం గట్ట వేసుకోవచ్చు. అవి వేసుకోవాలి వద్దన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో పాటుగా మంచి నూనె వచ్చి 5 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఆ పచ్చడిలు ఫ్రెండ్స్ ఇంకో చేశానివి. అవి ఏంటంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా, పైన తొక్క రావట్లేదని చెప్పేసి వేడి నీటిలో వేసి కొద్దిగా అప్పుడు చేసామన్నమాట. అందుకనేసి ఇలా ఉన్నాయి చూడండి. ఇవి పచ్చడిలు. దీనికి కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్లలోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా మరగనియండి. 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోద్ది. అందాకనే 2 టేబుల్ స్పూన్లు వేసి కొద్దిగా మరగనిచ్చి అప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసేయండి. వెల్లుల్లి వేసేసి వెల్లుల్లి కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేగనియండి. వెల్లుల్లి వేసిన తర్వాత డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్. కర్రీ లింక్స్ అవి ఏమైనా కావాలంటే కనుక లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇవి కొద్దిగా వేగినాయి కదా. ఎలా వేగిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన పోపు సామాన్లన్నీ దీంట్లో వేసేయండి. పోపు సామాగ్రి అంతా వేసేసి కొద్దిగా వేగనియండి. ఇవన్నీ కూడా కొంచెం వేగాలి. వేగితేనే టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు ధనియాలు ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మిగతాయన్నీ సమానంగా వేసుకుని ధనియాలు ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి. అది కొద్దిగా వేగిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకుని దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో వేసేసుకుని మిక్సీలో కానీ లేకుంటే నూరుకున్న వాళ్ళు శనగల్లో గట్ట వేసుకుని నూరుకుంటారు. అలా నూరుకున్నా పర్వాలేదు. వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టండి. కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మిగతా 3 టేబుల్ స్పూన్లు ఉంది కదా, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొద్దిగా మరగనియండి. మరగనిచ్చిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత పచ్చిరొయ్యలు వేసేయండి ఫ్రెండ్స్. దీంట్లోని పచ్చిరొయ్యలు బాగా వేగాలన్నమాట. అందుకనేసి పచ్చిరొయ్యలు వేపుకోవాలి కాబట్టి దీంట్లో ముందుగా పచ్చిరొయ్యలు వేసేయండి. పచ్చిరొయ్యలు వేసేయండి ఫ్రెండ్స్. దీంట్లోనే పచ్చిరొయ్యలు వేసేసి ఇది కొద్దిగా సిమ్లో కానీ పెద్ద మంటలో కానీ పెట్టుకుని దగ్గరికి వచ్చినంత వరకు కూడా మగ్గనియాలి. బాగా మగ్గనియండి. వేసేసిన తర్వాత డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్. కర్రీ లింక్స్ అవి ఏమైనా కావాలంటే కనుక లింకుల మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఏమైనా గంట సింబల్ని క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోలు చాలా పెడుతూ ఉంటాను. అవి కూడా చూడండి ఫ్రెండ్స్. వాటర్ అంతా అయినంత వరకు కూడా ఎగరనియాలి. బాగా వాటర్ ఎగిరినంత వరకు ఉంచుకుంటే కర్రీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కర్రీ కూడా చేసుకోవచ్చు. కర్రీ చేసుకున్న వీడియోస్ కూడా నేను చాలా చేశాను ఫ్రెండ్స్. అవి కూడా కావాలంటే కనుక పచ్చిరొయ్యల కర్రీ కట్టని నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాటర్ మొత్తం ఎగిరినంత వరకు ఉంచాను కదా. నూనెలా పైకి తెరుకుని వాటర్ మొత్తం ఎగిరినంత వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎగరాలి. బాగా ఎగిరినంత వరకు ఉంచుకుని ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా మగ్గనియండి. బాగా ఎగరాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా బాగా ఎగరనియండి. బాగా ఇలా ఎగరనియాలి. ఇంకో కొంచెం, ఎందుకంటే సాల్ట్ ఎందుకు వేసామంటే కొద్దిగా ఇవి గట్టిపడతాయి అన్నమాట. ఏమైనా వాటర్ ఉన్నా గట్టనే వాటర్ గట్ట వచ్చేస్తాయి బయటికి. అందుకనేసి ఎగరనియాలి. కొద్దిగా ఎగిరిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎందాక పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేయండి. బాగా మగ్గనియండి. వాటర్ లేకుండా బాగా మగ్గనిచ్చి దీంట్లో ఎందాక వేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేయండి. వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వేగనియాలి. దీంట్లో ఇప్పుడు టేస్ట్ గట్ట చూసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోతే కనుక సాల్ట్ ఇంకా వేసుకోండి. కారం సరిపోతే కనుక నార్మల్ కారం తీసుకుని, ఎండుమిర్చి తక్కువైంది కారం అనుకుంటే కనుక నార్మల్ కారం తీసుకుని మన కర్రీలో వేసుకుంటే కారం తీసుకుని వేసేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కనుక మీరు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఎక్కువ వేసుకుని చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా
ఎవరైనా నోరు ఊరిపోతూ ఉంటుంది తినాలనుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్, అవి కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి టిఫిన్లో కానీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. ఇటువంటి మంచి మంచి వీడియోలు చాలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి ఓకే ఫ్రెండ్స్, వీడియోని షిఫ్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.